ఇక్కడ ఒక ఇది వాదం అని అనుకోకపోతే, వితండవాదం అని అసలు అనుకోకపోతే తమరు అనుమతిస్తే ఒక ప్రశ్నతో మొదలు పెడతాను. భగవద్గీత బోధన జరిగి 5000 సంవత్సరాల క్రితం జరిగిన ఆ సమయంలో, ఆ కాలంలో ఇతర ప్రభావాలు ఏవీ లేవు. కాబట్టి ఇతర జీవన విధానాలతో పోల్చుకునే ఆస్కారం కానీ అవకాశం లేకపోయింది. కానీ నేటి రోజుల్లో మనది గొప్ప అని చెప్పుకునే క్రమంలో ఇతరులని విమర్శించకుండా మనం ముందుకు వెళ్ళలేకపోతున్నాం అన్నది వాస్తవమా కాదా? కాదు. ఇదే ఇతరులను విమర్శించడం అంటే ఇక్కడ ఇది కంపారిజన్, విమర్శించడం కాదు. విమర్శ అనేది ఎప్పుడు వస్తుందంటే నువ్వెంత అని అంటాం మొదలెట్టామనుకో, అప్పుడు నేనెంతో చెబుతూ నువ్వేమిటో కూడా చెప్పాల్సి వస్తుంది. అక్కడ విమర్శ, వాగ్వివాదం వీటికి దారి తీస్తుంది. ప్రస్తుత సమాజం, వర్తమాన సమాజం అలా ఉండటం కారణంగా కొంచెం గొంతెత్తి అప్పుడప్పుడు నాలాంటి వాళ్ళు, ఇంకా చాలామంది కాంటెంపరీస్ చాలామంది ఉన్నారు దానికి అసలు చాలా తీవ్రంగా రివోర్ట్ అయ్యి, నువ్వెంత అంటే అసలు నువ్వేమిటిరా అని మాట్లాడడానికి. ఆ మధ్యన ఒకటి మాట్లాడాడు చూడండి, నాకు 10 నిమిషాలు టైం ఇస్తే ఈ దేశం లేకుండా చేస్తాను, లేకపోతే ఈ పార్లమెంటు మీద నేను కాంగ్రెస్ జెండా లేకుండా చేస్తాను మా ముస్లిం పార్టీ ఉన్నంత వరకు. ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే, మన ధర్మం గురించి ప్రశ్న తోలనాడితే తప్పకుండా రివోట్. సంభవామి యుగ యుగ అంటే అదే కదా. కృష్ణుడిని వాడిని చూసి చూడనట్టు ఈ చెంప కొడితే ఆ చెంప అని చెప్పి అట్లా ఉపదేశించలేదు కృష్ణుడు అర్జునుడిని. ఏసైమన్నాడు వాడిని. ఎందుకు ఏసైమంటే హత్వైతాం ఆతతాయన అన్నాడు. వాడు పరమ దుర్మార్గుడు. వాడు దుర్మార్గుడు అయితే ఏం చేయాలి అని అడిగాడు అర్జునుడు. దుర్మార్గుడు అయితే డిస్కస్ చేయకుండా చంపేయి అన్నాడు. ఇదే ధర్మం అన్నాడు కృష్ణుడు. ఇదే ధర్మం, ఇదే ధర్మం. ఆతతాయి అంటే ఎవరంటే మనవాడైనా పగవాడైనా ఎవడైనా. ఇంకా వాడు మనవాడైతే ఏమిటి, నేను చంపేయడానికి వస్తున్నాడు. ఆతతాయి అంటే అదే, నీ కుమారుడే. ఉదాహరణకి నీ కుమారుడే, వాడు చాలా బాలుడు, లేదా వాడు ఎదిగిన అతి దుర్మార్గుడు, వాడి నీ కుమారుడైతే ఏమిటి, వాడిని చంపేయడానికి వస్తున్నాడు. అప్పుడు ప్రాణరక్షణ కోసం వాడు వద్దు 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 అని చెప్తున్నాం. తర్వాత లేపాయి. ఆతతాయి అంటే అర్థం మన వ్యావహారిక భాషలో ఆకతాయి అంటాం చూడండి. దాని భగవద్గీత హత్వైతాం ఆతతాయినః. వాడు అంటే దుర్యోధనుడు, వాడు పరమ దుర్మార్గుడు. మనం చంపితే పాపం వస్తుందని అనుకుంటున్నాం కదా, చంపితే పాపం వస్తుందని తెలిసినా కూడా పాపానికి ఒడిగట్టిన వాడు అతి కిరాతకుడు అని అర్థం. ఇది పాపం అని తెలిసిన తర్వాత మనం ఎందుకు చేయాలి అని అంటున్నాడు అర్జునుడు. మొదటి అసలు గీత బిగినింగ్లో అర్జునుడు శ్రీకృష్ణుడి క్లాస్ తీసుకున్నాడు. ఇవన్నీ తెలిసి కూడా నన్ను యుద్ధానికి ఎందుకు పురిగొల్పుతున్నావని. సో ఆ సందర్భంలో అతను చేసిన ప్రయోగం ఆతతాయి. ఈ ఆతతాయి అంటే ఎవరిని ఆతతాయి అంటారు, ఇది డిస్కషన్. 6 ఆతతాయిలు అంటారు. ఈ 6 ఎవరు? అగ్నిదహ, కొంపలకి నిప్పంటే అందరూ పడుకుని నిద్రపోతుంటే నిప్పంటించేసేవాడు. అది ఇల్లు కావచ్చు, లేదా వాళ్ళ ఆస్తులు కావచ్చు. పొలాల్లో, వరి పొలాల్లో కూడా కుప్పలు తగలపెట్టేస్తుంటారు చూడండి. అవును. సో ఈ ఇంటికి నిప్పంటించేవాడు, ఆస్తులకు నిప్పంటించేవాడు. గరదశ్చైవ, వాడు అన్నాల్లో, వాడు తినే ఆహారాల్లో విషం కలిపేవాడు. శస్త్రపాణి, మారణాయుధాలు ధరించి చంపేయడం కోసం తిరిగేవాడు. ధనాపహ, నువ్వు కష్టపడి సంపాదించిన ధనం, వాడు అసలు వాడిని ఏమనాలి, తెల్లవారితే కూతురు పెళ్లి కోసం వాడు పాపం బ్యాంకులో డ్రా చేసుకుని బీరువాలో దాచుకుని పడుకున్నాడు. బీరువా పక్క వేసుకుని ఒక రిటైర్డ్ స్కూల్ మాస్టర్. దాంతో ఆ సెంటిమెంట్స్తో ఏమీ సంబంధం లేదు. ఆ డబ్బు లేకపోతే ఇతను ఆత్మహత్య చేసుకున్నాడు అన్నట్టుగా ఒకడు వచ్చి దొంగతనం చేస్తాడు చూడండి. తెలిసి దుర్మార్గం. అది మామూలు దుర్మార్గం, అతి దుర్మార్గం ఉంటుంది దాన్ని. పరమ కిరాతకుడైన దుర్మార్గుడు. సో శస్త్రపాణి ధనాపహ, వాడు ధనం దొంగిలించేవాడు. క్షేత్రదారాపహర్తాచ, క్షేత్రం అంటే భూములు. ఇప్పుడు ఎవడైతే కబ్జాలు చేస్తున్నారో అతి దుర్మార్గులు అన్నమాట వీళ్ళు. దారా, భార్యలను దొంగతనం చేసేవాడు. సో ఈ 6 వీళ్ళని ఆతతాయిలు అంటారు. మరి నువ్వు టైటిల్ ఇచ్చేవో బాగానే ఉంది, వీళ్ళని ఏం చేయాలి అని అడిగాడు. డిస్కస్ చేయకుండా చంపే అన్నాడు. దాన్ని వేదవ్యాసుడు ప్రపంచానికి చెప్పాడు. ఇట్లాంటి వాళ్ళని ఇంకా కోర్టులు, వాడెవడో ఒక ఈ దేశ కసబ్బా అప్పుడు కసబ్ కదా, వాడి మీద అంటే కోర్టులో తేలేంత వరకు వాడి మీద ఇంకో 10 కోట్లు ఖర్చు పెట్టారేమిటి. వాడు జైల్లో కూర్చోబెట్టి వీడని తెలిసిన తర్వాత కూడా ఈ దేశంలో ప్రజల డబ్బు 20 కోట్లు అప్రాక్సిమేట్లీ అంత ఖర్చు పెట్టి వాడికి రోజు ఫుడ్ ఇవన్నీ వేస్ట్ కదా అంటున్నా. డిస్కస్ చేయకుండా స్పాట్లో చంపేసేయండి. ఎందుకంటే వాడు మారడు. ఈ అతి కిరాతకులు, దుర్మార్గులు వాళ్ళ స్వభావం ఎలా ఉంటుందంటే అందితే చుట్టూ అందకపోతే కాళ్ళలాగా ఉంటుంది. వాడు సడన్గా దొరికిపోయాడు కాబట్టి ఇంకా ఈ తప్పు మళ్ళీ చేయనని అసలు వాడికి మోర్ దాన్ ఎన్టీ రామారావు లాగా యాక్ట్ చేస్తాడు. వాడు కాళ్ళ మీద పడిపోయి కాబట్టి కరిగిపోయి సరే వదిలేసి మీరు భిక్ష పెట్టండి, వాడు మళ్ళీ ఇంకో దానికి పాల్పడతాడు. వాడు అలాగే ఉంటాడు. అలా మనం చాలా చూసాం. అలా మనిషి స్వభావం అది.
ఇటువంటి సందర్భాలలో అంటే మీకు కూడా చాలా సంఘర్షణ వచ్చి ఉంటుంది మీ ప్రయాణంలో. ఎందుకంటే లౌకిక ప్రయాణంలో మీకు కలిసే వాళ్ళు దాదాపు పెద్ద మనుషులు, వ్యక్తులు, వాళ్ళందరికి కూడా ఏదో ఈ ఆరిట్లో ఏదో ఒకటి అప్పటికి ఇప్పటికీ అలాగే ఉందండి. భగవద్గీత ఎందుకు నేర్చుకోవడానికి మనం ప్రయత్నిస్తున్నాం, అలాగే మహాభారతం ఎందుకు చదవడానికి ప్రయత్నిస్తున్నాం, అందులో ఏముంది, ఇవాళకి ఎందుకు చదువుకుంటున్నాం 5000 సంవత్సరాల తర్వాత కూడా అంటే, మీరు చూడండి, ధర్మం అంటే ఎవరు? పాండవులు. ఎంతమంది ఉన్నారు? 5. అధర్మం అంటే ఎవరు? కౌరవులు. ఎంతమంది ఉన్నారు? 100%. అప్పటికి ఇప్పటికి అదే ఉంది. ధర్మం పర్సంటేజ్ 5 అలాగే ఉంది. అందుకని అలా కాదరా ఇలా ఇప్పుడు ఆల్రెడీ చెడిపోవడానికి మీరు ఎంతోమంది ఇంటర్వ్యూలు చేసి ఉంటారు కదా. ఆల్రెడీ చెడిపోవడానికి సిద్ధపడ్డవాడు చాలా జటిలంగా ఉంటాడు, బలంగా ఉంటాడు. తన ఐడియాలజీ, తన సైకాలజీ, ఎవడేమైనా పర్వాలేదు, మనని ఫాలో అయ్యేవాడు నాశనం అయిపోయినా పర్వాలేదు, దీని ప్రభావం సమాజం మీద ఎంత దుర్మార్గంగా ఉన్నా పర్వాలేదు, నేను ఇంతే అనుకున్నట్టుగా ప్రవర్తిస్తాడు. వాడు జంతువు. నేను అనేది ఈ ప్రపంచంలో లేదు స్వప్న గారు. నేను అనేది లేదు. నువ్వు సింగిల్ కాదు. నేను అని అహంకరించడానికి వీలేదు. తల్లిదండ్రులు అనేవాళ్ళు 2 ఉన్నారు. నువ్వు వచ్చిన తర్వాత నువ్వు, నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు, నీ తల్లిదండ్రులు, ఇంతమంది కలిస్తే నువ్వు, మళ్ళీ నీ కష్టం వస్తే చుట్టూతో సమాజం, ఇంత కలిస్తే గానీ ఒక మనిషి నేను అని ధైర్యంగా మాట్లాడుకునే పరిస్థితి ఉండదు. అలాంటిది నేను బయటకు వచ్చేసి నేను ఎక్కడ పడితే అక్కడ నేను అని మాట్లాడే హక్కు నాకు, నా ఇష్టం వచ్చినట్టు చేస్తాననే హక్కు నీకు లేదు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేయడానికి అవతల వాడిని డిస్టర్బ్ చేయనంత వరకే. నేను దుర్మార్గుడు ఐడియాలజీ ఎలా ఉంటుందంటే, సమాజాన్ని ఈ లాజిక్ కూడా బాగానే ఉంది కదా, నీచమైన దాన్ని, వాడి ధర్మంతో సంబంధం లేదు, వాడికి సమాజం ఏమైపోయినా పర్వాలేదు అనుకునే స్థాయిలో వాడి ఐడియాలజీని బలంగా సమాజం మీద రుద్దడానికి ప్రయత్నిస్తాడు. దాన్ని విశ్లేషించుకుని ఏది కరెక్ట్, వీడు చెప్పింది కరెక్టా కాదా అని మనలాంటి వాళ్ళు దానికి దూరంగా ఉంటారు. మానసిక దుర్బలులు ఉంటారు చూడండి, వాడు ఫాలో అయిపోతాడు. అంతటి వాడే చేయగలేంది. అవును, నాది ఆల్రెడీ ఇదే మనస్తత్వం, నేను కనెక్ట్ అయిపోయాను. కానీ అంతటి వాడే చేయగలేంది వీళ్ళపై ఇంటర్వ్యూలు కూడా చేస్తున్నారు. సో సమాజంలో వీడికి ఎంత ఎలివేషన్ ఉన్నప్పుడు నేనెందుకు కాదు, నేనెందుకు చేయకూడదు అని కనుక వాడు ముందుకు వచ్చాడు అనుకోండి, వాడి పతనానికి నువ్వే కారకుడు అవుతావు. నువ్వే కారకుడు. నైతికమైన బాధ్యత నీది. వాడికి ఎలాగో ఆ బాధ్యత ఎలాగో ఉండదు. దీన్ని మీకు గొప్ప రెఫరెన్స్ చెప్తాను. దీన్ని శ్రీకృష్ణ పరమాత్మ ఇదే సందర్భాన్ని, అసలు నువ్వు ఎందుకు పనిచేస్తున్నావయ్యా అని సమాజం అడిగితే గొప్ప మాట అన్నాడు. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా సనాతనా ధర్మే నష్టే కులం కృష్ణం అధర్మోభిభవచ్యుత అని మాట్లాడుతూ ఒక డిస్కషన్ దగ్గర వచ్చిన తర్వాత, అర్జున ఒక్కటి గుర్తుపెట్టుకో, ఈ లోకంలో, ఈ ముల్లోకాల్లో నేను పొందవలసింది కానీ పొందదగింది కానీ నాకు కావలసింది కానీ ఏమీ లేదు. అయినా నేను కర్మని ఆచరిస్తూనే ఉన్నా. ఎందుకు ఆచరిస్తున్నాను తెలుసా? నేనే ఆచరించకపోతే, ఈ కర్మని ధర్మ మార్గంలో నేనే ఆచరించకపోతే, ఎంతటి వాడే ఆచరించినప్పుడు మనం ఎందుకు ఆచరించాలని లోకమంతా నన్ను అప్పటికే కొన్ని కోట్ల మంది అబ్జర్వ్ చేస్తున్నారు కదా. నన్ను అబ్జర్వ్ చేసేవాళ్ళు వీడే ఆచరించినప్పుడు నేనెందుకు ఆచరించాలి అని కనుక అనుకుంటే, ఈ ప్రకృతి చక్రం నన్ను అనుసరించి సర్వనాశనం అయిపోతుంది. కాబట్టి నేను అని కాకుండా నాకు అక్కర్లేకపోయినా నేను ధర్మ మార్గంలో ఇలా అంటే పని ఇలా చేయాలరా అని చెప్పడం కోసమే నేను ఆచరిస్తూ మీ అందరికీ చెప్తున్నా. దీనివల్ల నాకేం ప్రయోజనం లేదు, కానీ మీరు ఆచరిస్తే లోకం బాగుంటుంది. సో అందుకని మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి వీలేదు స్వప్న గారు. మన ఏ పాటలు పడితే అది ధర్మం కనుక తెలుసుంటే, ధర్మం అనేది చిన్నప్పటి నుంచే తల్లిదండ్రుల పిల్లలకు తెలుసుంటే బూతు పాటలు పాడే అవకాశం లేదు. మనం గాయకులం కాబట్టి చెప్తున్నాను. అది ఇప్పుడు నాకు అది పాడకపోతే నాకు తర్వాత వచ్చే పాటలు పోతాయి, ప్రొడ్యూసర్లు హర్ట్ అవుతారు. అందుకని ఇది నా వృత్తి ధర్మం అని మాట్లాడతారే, ఈ వృత్తి ధర్మం ఏంటి? వేశ్య వృత్తి ధర్మం అవుతుంది అది. కానీ గంగాధర్ గారు మీరు ప్రస్తావించారు కాబట్టే ఇందులోకి వెళుతున్నాను. మహా గాయకులు కూడా గొప్ప చాలా అద్భుతమైన భక్తి సంగీతం, స్తోత్రాలు పాడిన వారు కూడా వృత్తి ధర్మంలో ఇది పాడను ఇది పాడతానని నిర్ణయించుకోకూడదు అని పెద్దలు చెప్పినట్టుగా వారు కూడా ఈ సంఘర్షణకి లోనయ్యి ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో వారు పాడిన సందర్భాలు ఉంటాయి. మరి ఏ విధంగా అలా అనద్దు, తప్పనిసరి పరిస్థితి కాదు. ఇప్పుడు ఉదాహరణకి నేనున్నాను, యేసుదాస్ గారు ఉన్నారు, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఉన్నారు. వీళ్ళని ఉదాహరణ తీసుకోండి, వాళ్ళకేం తప్పదా? అసలు వాళ్ళు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు మహాతల్లి ఏ స్థాయిలో ఉందంటే, అసలు మనం ఏమిటి ఇంకా బిత్సం ఎత్తుకోవడమే మార్గమా? దేవుడే చూస్తాడు. రోడ్డు మీదకి వచ్చినా పర్వాలేదు అనుకుంటున్న టైంలో కంచి స్వామి, ఆవిడ ఆ స్థితిలో ఉంది. పివిఆర్కే గారు ఒకసారి వారి దగ్గరికి వెళ్ళి ఒక ప్రాజెక్ట్ పేరుతో, ఆవిడ విడిగా డబ్బు ఇచ్చినా తీసుకోదు. ఆవిడ అంతటి ఆత్మగౌరవం ఉన్న కుటుంబం వాడిది. వెళ్ళి ఒక ప్రాజెక్ట్ ఇవ్వండి అంటే
అన్నమయ్య కీర్తనల ప్రాజెక్ట్ ఆవిడ దగ్గర తీసుకెళ్లారు. తీసుకెళ్ళి ఇది మీరు పాడాలి తల్లి అంటే అసలు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని నా దగ్గరికి పంపించినంత అనుభూతి చెందుతున్నాను, చాలా కృతజ్ఞతలు స్వామి అని. సో దీనికి వెంటనే ఆయన ఒక 5 నిమిషాలు మాట్లాడిన తర్వాత ఇగో ఈ చెక్ తీసుకోండి, ఇది అడ్వాన్సు, ఈ ప్రాజెక్ట్ పూర్తవగానే మిగతాది ఏదో ఇస్తాం. అసలు ముందు దీనికి ఆవిడతో పాడించాలని కాదు, ఆవిడ కుటుంబాన్ని ఆర్థికంగా నిలబెట్టడం కోసం ఇంతమంది మహానుభావులు చేసిన ప్రయత్నం. ఎందుకని దాదాపుగా రోడ్డు మీదకి వచ్చేసిన స్థితి అనమాట. అన్నం